అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా. ఇప్పుడు ఇల్లు కట్టడం, ఇల్లు కొనడం ఒక విషయం అయితే దానికి ఇంటీరియర్ చేయించడం అనేది ఇంకొక పెద్ద టాస్క్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నాగోల్లోని ఓ అపార్ట్మెంట్లో ఎక్సలెంట్గా ఇంటీరియర్ వర్క్ చేయించిన ఫ్లాట్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. రండి, ఆ ఫ్లాట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక ఇల్లు కట్టడానికి వాస్తు సిద్ధాంతుల అవసరం ఎంత ఉంటుందో ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి సీనియర్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంటీరియర్ డిజైనర్స్ అవసరం అంత ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్కి ఇంటీరియర్ డిజైనింగ్ చేసిన ఇంటీరియర్ డిజైనర్ సబితా కాసు గారిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. హలో సబిత గారు. హలో అండి. మీరు ఇప్పటి వరకు చాలా ప్రాజెక్ట్స్ చేశారు కదా. అయితే ఈ రోజు మీరు చేసిన ఇంటీరియర్స్ లో ఒక ఫ్లాట్ ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. వెళ్దామా? చాలా బాగుందండి డోర్ డిజైనింగ్. ఎందుకంటే మనం ఎక్కడైనా ఏ ఇంటికైనా వెళ్ళగానే ముందు ఫ్రంట్ డోర్ మీదే మనకు కళ్ళు పడుతూ ఉంటాయి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అలాగా ఇంటీరియర్ డిజైనర్స్ ఇంటి ముందు డోర్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు కదా. అవును అవును. సో ఇదేంటి అంటే ఇది జస్ట్ మన కారిడార్. సో ఆ కారిడార్ని కూడా మనకి ఆ ఫీల్ ఇదేంటి అంటే చిన్న సిట్ అవుట్ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు. మీరు చూస్తే కనుక సీలింగ్ కూడా ఈ స్పేస్ బయట కారిడార్ అయినా కూడా వీ హ్యావ్ టేకెన్ ఎంత కేర్ అంటే మనకి ఒక ఎంట్రీలోనే గ్రాండియర్ ఉండేటట్టు చిన్న వుడెన్ సీలింగ్ ఇచ్చేసి స్పాట్ లైట్స్ అండ్ చిన్న షాండ్లియర్ ఇచ్చామన్నమాట. అండ్ కూర్చోవడానికి ఏసీ కూడా ఇక్కడే సమ్మర్స్లో అది కంఫర్టబుల్ ఉండేటట్టు చిన్న ఒక అవుట్డోర్ గార్డెన్ లాగా క్రియేట్ చేసాము. సేఫ్టీకి గ్రిల్ అండ్ మెష్ డోర్స్ కూడా ఇచ్చాము, మస్కిటోస్ అన్నిటికీ కేర్ తీసుకొని. అండ్ డోర్కి ఆపోజిట్లోనే ఒక చిన్న ఆర్టిఫాక్ట్ మనకి డోర్ ఓపెన్ చేయగానే గణేష్ అనేది ఉండాలి అనేది సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి మీరు చూస్తే కనుక అక్కడ ఒక చిన్న అది కూడా వుడ్ వర్క్లోనే ఒక చిన్న వుడ్ పీస్ యాడ్ చేసేసి చిన్న గణేష్ అండ్ చిన్న క్రీపర్స్ ప్లాంట్స్ ఒక దాని మీద ఫోకస్ చేసేందుకు లైట్. చూసారా ఇక్కడ ఎంత బాగా ఈ బాల్కనీని డిజైన్ చేశారో. అంటే ఇది సిట్అవుట్ లాగా మనం ఈవినింగ్స్ కానీ మార్నింగ్స్ ఇక్కడ కూర్చొని టీ కాఫీ తాగడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ పూల కుండీల్ని ఎంత నీట్గా డెకరేట్ చేసుకున్నారో మనం చూడొచ్చు. ముఖ్యంగా నార్మల్గా మనకి బాల్కనీకి గ్రిల్ ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం వాళ్ళకి ఇష్టమైనట్టుగా డిజైన్ చేసుకుని, ఎందుకంటే దీన్ని ఒక సిట్అవుట్ లాగా దీన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇక్కడ గ్రిల్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు. సబిత గారు, నేను ఇక్కడ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది ఈ వాల్ పెయింటింగ్స్ విషయంలో. దీని గురించి చెప్పండి. అంటే బయట కూర్చుంటారు ఈవినింగ్స్ కానీ మార్నింగ్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ పేపర్ చదువుతూ లేదా సో ఆ ప్లెజెంట్ ఫీల్ ఇవ్వడానికి అటువైపు చూసినా ఇక్కడ కూడా వెరీ గాడీగా ఏం చేయకుండా చిన్న హ్యాండ్ పెయింటింగ్ అనమాట. ఇది వాల్ పేపర్ కానీ అదేం కాదు, చిన్న హ్యాండ్ పెయింటింగ్ ఇచ్చేసి ఈవినింగ్స్ కానీ ఫంక్షన్స్ అయ్యడానికి కానీ ఆ లైట్ ఎఫెక్ట్ ఇచ్చాను. కొన్ని ఒక 3 లైట్స్ డైరెక్ట్ పెయింటింగ్ మీద పడేలాగా ఇచ్చేసాం అనమాట. అంటే మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత కేర్ఫుల్గా ఉంటారనేది ఇక్కడే అర్థమవుతుంది. నార్మల్గా ఇప్పుడు మనకి మార్కెట్లో వాల్ పెయింటింగ్స్ రెడీమేడ్గా ఇన్స్టెంట్గా చాలా దొరుకుతున్నాయి మనకు కావాల్సినవి, కానీ మీరు పెయింటర్స్ని పిలిపించి మరి హ్యాండ్ పెయింటింగ్ చేయించారు. సూపర్గా ప్లెజెంట్ కలర్స్ కూడా వాళ్ళకి ఎనీ టైం ఎనీ సీజన్ ఎనీ వెదర్ ఏ టైంలో కూర్చున్నా వాళ్ళకి ప్లెజెంట్ అనిపించేటట్టు ఫ్యాన్ ప్రొవిజన్స్ కానీ లైట్ ప్రొవిజన్స్ కానీ ఏసీ కానీ ఈ స్పేస్ కూడా వేస్ట్ అవ్వకుండా వాళ్ళకి యూటిలైజ్ చేయండి. వెరీ నైస్ అండి. సో ఇది మీరు ఇందాక మెయిన్ డోర్ అటువైపు చూసారు కదా, అంటే దట్స్ మనకు ఆ కారిడార్ డోర్. ఇది వచ్చేసి మెయిన్ ఫ్లాట్ ఎంట్రీ డోర్ అనమాట. సో ఈ కారిడార్ ఏరియాలో కూడా మీరు అన్ని చిన్న సెంటిమెంట్స్ కూడా మీ గణేష్ చూస్తే కానీ ఈ డోర్ ఆపోజిట్లో ఆ డోర్ ఆపోజిట్లో చిన్న గణేష్ ఉండాలని, ఈ డోర్ ఆపోజిట్లో ఓపెన్ చేయగానే తులసి కోట ఉండాలని, సో ఇక్కడ తులసి కోట కూడా అరేంజ్ చేసామన్నమాట. అండ్ డోర్ కూడా చూస్తే కనుక వెరీ హ్యాండిల్స్ కానీ మనం ఎక్స్ట్రా హ్యాండిల్స్ అట్లా ఏమీ బయట నుంచి కొనడం ఏం చేయలేదు, వుడ్లోనే హ్యాండిల్ ఇచ్చాము. చిన్న ఒక లోటస్ బ్రాస్ ఐటమ్ ఒకటి చేసామన్నమాట. అండ్ దీనికి కూడా ఏంటి అంటే డోర్స్ అంటే డోర్ని కూడా డివైడ్ చేయడం కూడా ఒక చిన్న స్మాల్ డోర్ అండ్ ఒక హ్యూజ్ ఎందుకు ఇలా డిజైన్ చేశారు? అంటే సైజ్ అంటే మనకి ఫ్యూచర్లో ఏ బెండ్ కానీ ఏది అవ్వకుండా ఇంత పెద్ద డోర్ ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్ అయ్యి బెండ్ అయ్యి కాంట్రాక్షన్స్ ఎక్స్ట్రాక్షన్స్ అవ్వకుండా ఉండడానికి ఒక స్టాండర్డ్ సైజ్లో ఒక చిన్న డోర్ అండ్ డిజైన్ పరంగా మనకి బాగుంటుంది అండ్ టెక్నికల్గా కూడా మనకి యూజ్ అవుతుంది కాబట్టి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇలా డిజైన్ చేశాం. మీ సీనియారిటీ బాగా అర్థమవుతుందండి ఇలాంటి విషయాల్లో మాత్రం. ఇది వచ్చేసి డ్రాయింగ్ రూమ్ అండి. సో ఈ క్లయింట్ వచ్చేసి షీస్ అంటే లైక్ ఓన్లీ వైట్స్ అండ్ మ్యూట్ కలర్స్ అండ్ షీఈస్ అ వెరీ గుడ్ ఫ్యాన్ ఆఫ్ గ్రీనరీ ఆర్ట్. తనకి చెట్లు అవన్నీ ఇష్టం. మీరు బయట చూసారు కదా, బయట బాల్కనీలోనే కారిడార్లో నేను పెట్టారు. సో ఇంట్లో కూడా షీ వాంటెడ్ దట్ గ్రీన్ అండ్ సాఫ్ట్ వైట్ కలర్స్లో. సో తన టేస్ట్ ప్రకారం వీ హ్యావ్ చోజన్ మొత్తం వైట్ విట్రిఫైడ్ టైల్స్ అండి. ఇవి
మొత్తం వైట్ ఫ్లోరింగ్ తీసుకున్నాము. అండ్ ఇట్స్ అ డ్రాయింగ్ రూమ్. సో దీన్ని ప్లెజెంట్గా ఉంచడానికి తన కలర్ కాంబినేషన్ వెరీ సింపుల్గా ఉండడానికి న్యూట్రల్ కలర్స్ లైక్ ఇందులో చూసారు కదా వెరీ లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. కర్టెన్స్ కూడా తన టేస్ట్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు అండ్ మన కలర్ కాంబినేషన్కి సరిపడేటట్టు గ్రీన్ కలర్ విత్ కొంచెం టచ్ ఆఫ్ కొంచెం ఫ్లోరల్ డిజైన్ అనేది దీనిలో తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి డ్రాయింగ్ రూమ్లో ఉన్న టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్లో కూడా మీరు చూస్తే మనం ఏంటంటే ఇల్లు మొత్తం కొంచెం వైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్లో యూజ్ చేసాము. ఇక్కడ కూడా వెరీ సింపుల్ న్యూట్రల్ వైట్ టీవీ యూనిట్ విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. వాళ్ళకి స్టోరేజ్కి అన్నిటికీ మీకు చూస్తే డ్రావర్స్ అండ్ లాస్ట్కి అక్కడ ఒక చిన్న హ్యాండ్ పెయింటెడ్ టచ్ ఇవ్వడానికి అదొక టైప్ లామినేట్ అనమాట. ఇక్కడ కూడా మొత్తం ప్లాంట్స్ అండ్ చిన్న చిన్న లైట్స్ స్పాట్ లైట్స్ ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ లైటింగ్తో ఫోకస్ అయ్యాము. ఇక్కడ ఏమీ లేదు, నో పెయింటింగ్స్, ఓన్లీ గ్రీనరీ, వైట్ కలర్స్ అండ్ సోఫా సెట్ మాత్రం ఇక్కడ ఇచ్చేసాం. నాట్ మచ్. ఈ రూమ్లో స్పెషల్ అట్రాక్షన్ మళ్ళీ గణేష, ఒక చిన్న గణేష విత్ వాటర్ ఫౌంటైన్. అవునండి, బాగుంది. సబిత గారు, ఫస్ట్ నాకు ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ ఎంతో చెప్పండి. ఇది 2800 అండి. సో ఇట్స్ 4 bedroom ఫ్లాట్ అనమాట. సో ఇది ఇందాక మనం డ్రాయింగ్ రూమ్ చూసాము. ఇది వచ్చేసి లివింగ్ డైనింగ్, ఇట్స్ సెంటర్ స్ప్రెడ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి లివింగ్ ఏరియా. ఈ లివింగ్ రూమ్లో కూడా చూస్తే మీకు ఆ డ్రాయింగ్ రూమ్ అనేది చాలా సటిల్గా ఏం పెట్టుకుని ఒక టీవీ యూనిట్ అండ్ వెరీ ప్లెయిన్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ అది ఇచ్చాము. ఇంకా ఈ మిగతా ఎల్స్వేర్ అన్ని చోట్ల అన్ని రూమ్లో ప్లెయిన్ సీలింగ్ ఉంటుంది. ఇది లివింగ్ కాబట్టి లివింగ్ రూమ్లో ఈ ఒక్క ఏరియాలో మొత్తం మీరు సీలింగ్ చూస్తే కనుక మొత్తం వుడ్ సీలింగ్ ఇచ్చాము. దాని చుట్టూ లైట్స్ కూడా చూస్తే ట్రాక్ లైట్స్ విత్ మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్, చిన్న చిన్న ఎల్ఈడీస్ లాగా మీకు చిన్న స్పాట్ లైట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంకా దీనిలో ఈ ఏరియాలో వచ్చేసి ఫోకల్ పాయింట్ వచ్చేసి దిస్ అండి, టీవీ యూనిట్ కూడా మొత్తం టీవీ మొత్తం మనం ఏంటి అంటే టూ మచ్గా స్టోరేజెస్ ఎక్కువ ఇవ్వకుండా ఫ్లాట్ ప్యానల్ మనకి ఆల్ వాల్స్ అన్ని ప్లేన్ పెట్టాము కాబట్టి ఇందులో సేమ్ కలర్ కాంబినేషన్ అగైన్ వుడ్ అండ్ విత్ గ్రీన్ కలర్స్, మనం అన్ని చోట్ల టచ్ ఆఫ్ గ్రీన్ కలర్ ఇచ్చాము. ఇదే కలర్ కొంచెం రిఫ్లెక్ట్ అవుతూ సోఫాస్లో కూడా తీసుకున్నాం అనమాట. సబిత గారు, ఈ లైట్స్ ఏంటి? దీస్ ఆర్ హ్యాంగింగ్ లైట్స్ అండి, మన డిజైన్ కోసము. సీలింగ్ అంతా ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇక్కడ టీవీ యూనిట్ కూడా చూస్తే మీకు ఎక్కడ ఏం లేదు, వెరీ ప్లెయిన్ ప్యానలింగ్ అనమాట. సో దానికి లైట్స్తో కొంచెం హైలైట్ చేసాము. మిగతా కావాల్సినంత స్టోరేజ్ మనం ఎట్లా అయితే డ్రాయింగ్ రూమ్లో చూసామో అదే సేమ్ కొంచెం డిఫరెంట్ లామినేట్ ఇక్కడ తీసుకున్నాం. అయితే డే టైంలో ఒక రకంగా ఉంటుంది ఇల్లు, నైట్ టైం ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మీరు లైటింగ్ విషయంలో అంత కేర్ఫుల్ గా ఉన్నారు. మీరు నైట్ అంతా మీరు వైట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసేసుకొని ఎక్కడెక్కడైతే ఫోకస్ ఉంటుందో అక్కడ మొత్తం వామ్ లైటింగ్. సపోజ్ ఇదే టీవీలో చూడండి, టీవీ యూనిట్లో చూస్తే కనుక ఇక్కడ ఒక లైటింగ్, ఇదొక షేడ్ ఆఫ్ వామ్ లైటింగ్. మీకు ఎక్కడెక్కడైతే ఫోకల్ ఉంటుందో అక్కడ వామ్ లైట్స్ ఉంటాయి. సో మీరు మొత్తం ఈవినింగ్ వచ్చేసరికి ఆ వైట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి పెడితే ఆ వామ్ వైట్ ఆ ఫీల్ వేరే ఉంటుందండి. ఎక్సలెంట్. సో దిస్ ఇస్ ఏంటి అంటే ఈ ఏరియాకి టీవీ యూనిట్ అండ్ మంచి లావిష్గా ఒక మంచి లెదర్ సోఫా విత్ గ్రీన్ కలర్. మనకి ఏంటి అంటే ఆ బ్రౌన్స్ అండ్ గ్రీన్స్ ఇక్కడ చూస్తే కనుక బ్రౌన్స్ అండ్ గ్రీన్స్ మనం మంచిగా సోఫా సెట్ వాళ్ళకి ఎంతమంది వచ్చినా అకామిడేట్ చేసేటట్టు అండ్ ఎక్స్ట్రా 2-3-4 చైర్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంటీరియర్ లోనే మీరు సోఫా సెట్ కూడా ఇచ్చేసారా? కలర్ కాంబినేషన్స్ అన్ని మనమే డిసైడ్ చేస్తాం కాబట్టి మీరు ఇల్లంతా ఒక కలర్ థీమ్ లో ఉంటుంది. బ్రౌన్స్ అండ్ ఈ ఇంట్లో అయితే వైట్స్, బ్రౌన్స్ అండ్ గ్రీన్స్ అండి. సో నో అదే కలర్ ఉండదు ఇంకా మీకు. సో మోస్ట్లీ వైట్స్ అండ్ గ్రీన్స్ ఉంటాయి. సో సెంటర్ టేబుల్ కూడా వెరీ సింపుల్ సెంటర్ టేబుల్, స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు అట్లని చెప్పేసి సమ్ కంటెంపరీ షేప్లో ఉంటుంది. ఇక్కడ కూర్చొని చక్కగా టీవీ చూస్తూ ఎంతసేపు అయిందో కూడా తెలిసేలా లేదు. ఎందుకంటే నైట్ టైం ఒక ఫీల్ ఉంటుంది, డే టైం ఒక ఫీల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది. మనకి అవసరం లేని వాళ్ళు డ్రాయింగ్ రూమ్ వరకు కట్ చేయొచ్చు, లేదా ఇంట్లోకి ఇంకా ఎవరు వద్దు అనుకుంటే ఆ కారిడార్ స్పేస్లోనే కూర్చోబెట్టి బయటికి పంపించవచ్చు. ఈ ఏరియాకి వచ్చేసరికి వీఆర్ ఫ్యామిలీ మొత్తం కనెక్ట్ ఉంది. యూ కెన్ సిట్ హియర్, డైనింగ్ వెనకాలే ఉంది అండ్ కిచెన్ ఇక్కడే ఉంది, ఓపెన్ కిచెన్. సో సమ్మన్ ఈజ్ కుకింగ్, సమ్మన్ ఈజ్ ఈటింగ్, లేదా మనం కూర్చొని ఉంటాం. అందరు ఇక్కడే, ఎంతమంది వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా, మనకు కావాల్సిన వాళ్ళు వచ్చినా మాట్లాడుతూ ఇక్కడే ఎంటర్టైన్ అయిపోతారు. సెంటర్ పాయింట్ ఇది. ఎగ్జాక్ట్లీ. సో అంత ఫ్యామిలీ కూడా ఈ ఏరియాలో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ దేవుడి రూమ్ కూడా ఉన్నట్టుందండి, పూజా రూమ్. ఎస్, పూజ గది. పూజా రూమ్ చూస్తే కనుక మీరు మెయిన్ డోర్ చూసారు కదా, సేమ్ అదే కాన్సెప్ట్, అదే థీమ్ రన్ అవుతూ పూజా రూమ్ కూడా ఏంటి అంటే 2 doors లాగా చేశారు. ఎందుకంటే విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ మనకు కూడా డోర్లో కాంప్లికేషన్స్ ఫర్దర్గా ముందు ఏ కాంట్రాక్షన్స్ అవ్వకుండా ఉండడానికి 2 doors చేసాము. సేమ్ డిజైన్ మనం మెయిన్ డోర్లో ఎలా అయితే హ్యాండిల్ తీసుకోకుండా వుడ్లోనే తీసుకున్నామో అదే వుడ్ హ్యాండిల్ తీసుకున్నాము. మీరు చూస్తే కనుక అందులో కూడా నైస్ మనం మెయిన్ డోర్లో లోటస్ తీసుకున్నాం, అదే రిఫ్లెక్ట్ అవుతూ బ్రాస్వి కొన్ని లోటస్ తీసుకొని పూజా రూమ్ అని సింబల్
సింబాలిక్ ఉండడానికి చిన్న ఓం అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చాము. అండ్ పిచ్వాయి ఆర్ట్లో శ్రీకృష్ణుని ఇచ్చామండి. లోపల చూద్దామా? ఎస్, ఎక్కువ శారీస్ కనిపిస్తున్నాయి ఈ మధ్య పిచ్వాయిలో. మీరు పూజ గదికి మంచి సెలెక్ట్ చేశారు దీన్ని. చెప్పాను కదా మీకు, క్లయింట్ ఈజ్ సో మచ్ ఫ్యాన్ ఆఫ్ వైట్ కలర్. సో పూజ కూడా చాలా ప్లెజెంట్గా, తనకి ఎక్కువ ఏమీ మెస్ చేయకుండా ఓన్లీ వైట్ కలర్, వైట్ యాంటిక్, చిన్న టచ్ ఆఫ్ యాంటిక్ షేప్లో డ్రావర్స్ ఇచ్చి స్టోరేజ్ ఇచ్చాము. హ్యాండిల్స్ కూడా యాంటిక్ ఫినిష్ ఇచ్చామన్నమాట. వైట్ స్టోన్ మొత్తం రూమ్ అంతా వైట్ కలర్ ఇచ్చాము. ఈ ప్లాట్ఫామ్ కూడా మెస్ ఏమి ఉండకుండా డైరెక్ట్ తనకి ఇష్టమున్న, తనకి ఏదైతే అవసరమో అది మాత్రమే కస్టమైజ్ చేయించుకొని పెట్టుకున్నారు. అండ్ 2 గంటలు అలా హ్యాంగింగ్ దీపాలు కూడా ఇచ్చారు. అవును, బాగున్నాయండి. మనకి పూజ రూమ్ ఓపెన్ చేసుకున్నా, ఏదైనా గ్యాదరింగ్ ఫంక్షన్స్ ఏదైనా కూడా ప్లెజెంట్గా మెస్ ఏది లేకుండా ఇది చేసామండి. సబిత గారు, మీ టేస్ట్ ఇక్కడే కనిపిస్తుందండి. వైట్కి మీరు ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు. ఎక్కడ చూసినా నేను ఇక్కడ లివింగ్ రూమ్ లో చూసాను, డైనింగ్ రూమ్ లో చూసాను, అక్కడ కూడా స్టార్టింగ్ లో కూడా కనిపించింది. చాలా బాగుంది కాంబినేషన్. సో చెప్పాను కదా, తనకి షీజ్ మొత్తం వైట్. మీరు పూజ రూమ్ చూడండి, ఫ్లోరింగ్ చూడండి, అంతా వైట్ కలర్. సో వాల్స్ కూడా వి ప్రిఫర్ వైట్. సో వైట్ మొత్తం వైట్ ఇస్తూనే ఒక కలర్ పాపప్ కలర్ లాగా టచ్. మీరు టీవీని డ్రావర్స్లో చూసినా ఏదైనా కూడా అంతా గ్రీన్ కలర్ ఇచ్చాం. సో అలాగనే డైనింగ్ చైర్స్ కూడా వుడ్ విత్ దిస్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మెయింటెనెన్స్ ఫ్రీగా క్వాడ్ స్టాప్ టేబుల్ ఇచ్చాము. సింపుల్గా 4 సీటర్, చిన్న ఫ్యామిలీ అండ్ స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయకుండా మనకి రాగానే చాలా స్పేషియస్గా కనబడుతుంది. అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కూడా ఒక బాల్కనీ ఇచ్చారు కదా? ఇది కూడా ఒక బాల్కనీ, ఇట్స్ హ్యాండ్ వాష్కి అది ఉంటుంది. అండ్ మీరు కర్టెన్స్ కూడా చూస్తే అగైన్ మనకి ఆపోజిట్లో లివింగ్ రూమ్లో ఉన్న టీవీ యూనిట్ గ్రీన్లో ఉంటుంది. కర్టెన్స్ ఏది చూసినా కూడా గ్రీన్ కలర్ విత్ ఫ్లోరల్ టచ్. అండ్ ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్. క్రాకరీ యూనిట్ అనగానే చాలా మొత్తం వాల్ అంతా ప్యాక్ చేసి మళ్ళీ వాల్స్ అన్నీ హెవీ అయ్యి ఫర్దర్గా ఒక 5-6 ఇయర్స్ అయ్యాక బోర్ అవ్వేటట్టు కాకుండా వి ప్లాన్ ఇట్ అ వెరీ సింపుల్. స్టోరేజ్ యూజ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం మనకి బ్యూటిఫికేషన్ కూడా ఉంటుంది. కాబట్టి సేమ్ వైట్ టాప్ ఏదైతే మనం పూజా రూమ్లో అంతా కౌంటర్ టాప్ తీసుకున్నామో అదే వైట్ తీసుకున్నాము విత్ చిన్న చిన్న ఓపెనింగ్స్. మరి ఇక్కడ కూడా ఏంటి అంటే మొత్తం ఒకే స్టోరేజ్ యూనిట్ లాగా చేయకుండా అక్కడక్కడ చిన్న పాకెట్స్ ఇలా ఓపెన్ చేసి కావాల్సినట్టు వాళ్ళకి స్టోరేజ్ ఎంత కావాలని యూ కెన్ మొత్తం స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము విత్ అ ఫ్లూటెడ్ గ్లాస్. అక్కడ చిన్న మనకి నాప్కిన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ డ్రావర్స్ అక్కడ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఈ స్పేస్లో కూడా బోరింగ్గా ఉండకుండా ఒక చిన్న లెడ్జ్ విత్ మిర్రర్ యాడ్ చేశాను. ఇందకటి నుంచి నేను ఇదే ఒక డౌట్ అండి అని అడగాలనుకున్నాను, మీరే చెప్పేశారు. నార్మల్గా వాష్ రూమ్స్లో లేదంటే మన బెడ్రూమ్లో లేదు అంటే ఇంకా వాష్ బేసిన్ దగ్గర ఉంటుంది మిర్రర్, ఇక్కడ ఎందుకు పెట్టాలి అని అడగాలనుకున్నాను. ప్లేన్ వాల్ కాదు, అట్ ద సేమ్ టైం కొంచెం మధ్యలో మీకు మిర్రర్స్ యాడ్ చేయడం వల్ల స్పేస్ అనేది ఎలివేట్ అయి కనబడుతుంది. అండ్ ఈ వాల్ ని హైలైట్ చేస్తూ మనం లైటింగ్ కూడా చూస్తే కనుక ఏ వాల్ ఎక్కడైతే ఫోకల్ ఉంటుందో అక్కడ మనం లైట్స్ కూడా ఫాలో అయ్యేటట్టు ప్లాన్ చేసామన్నమాట. తనకి ఇష్టం ఉన్నట్టుగా మధ్య మధ్యలో ప్లాంట్స్ యాడ్ చేశారు. ఈ గ్రీనరీ కూడా ఇట్ యాడ్స్ అ లాట్ టు దిస్ ప్లేస్. కిచెన్ మీరు చూస్తే కనుక అందరూ వైట్ కిచెన్ అనగానే భయపడతారు. క్లయింట్ వచ్చేసి షీఈ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ వైట్ కాబట్టి మొత్తం కిచెన్ అంతా వైట్లోనే చేసాము. ఇక్కడ కూడా చూస్తే మీకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండ్ చిన్న స్మాల్ ఇదేంటంటే బైఫర్కేషన్ లాగా, మరి ఓపెన్ కిచెనే ఎట్ ద సేమ్ టైం కొంచెం ప్రైవసీ ఉండేలాగా ఇది కూడా వాళ్ళకి ఒక పార్టీషన్ లాగా యూజ్ అవుతుంది, స్టోరేజ్ లాగా యూజ్ అవుతుంది. ఇక్కడే కూర్చొని సేమ్ ఆ డైనింగ్ టేబుల్ చైర్ ట్విస్ట్ చేసుకొని కూర్చున్నా కూడా కనెక్టింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో మల్టీపర్పస్ లాగా ఈ టేబుల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ ఎంట్రీలో కూడా ఈ స్పేస్ని బైఫర్కేట్ చేస్తూ చిన్న ప్యానల్ లాగా ఇచ్చాము. అండ్ ఒక 2 హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చాము. ఫ్రిడ్జ్ స్పేస్ ఇది. స్టోరేజ్ అయితే అంటే ఫర్నిచర్ కూడా మీరే సజెస్ట్ చేస్తారా? ఇలాగా ఈ ఫ్రిడ్జ్ ఈ స్పేస్ కి ఇది కరెక్ట్ గా ముందు నుంచి అన్ని స్టార్టింగ్ నుంచే ఉంటే ఇలా వీలు పడుతుంది అనమాట. ఎప్పుడైతే స్లాబ్ పడి అవుతుందో స్టార్టింగ్ అప్పటి నుంచే ఇదంతా కుదురుతుంది అనమాట. కస్టమర్ కూడా మీకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. అంటే వాళ్ళ టేస్ట్, వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు వాళ్ళందరినీ వాళ్ళ టేస్ట్ అంతా వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగానే డిజైన్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ కావాల్సినంత స్టోరేజ్ ఇంకా మీకు ఫ్లాటే కదా అన్నట్టుగా స్పేస్, అంటే ఈ స్పేస్ వచ్చి ఇందులో ఫ్లాట్ మన కిచెన్ కూడా చాలా మంచి స్పేసే ఉంది. సో వాళ్ళకి ఫ్లాటే కదా స్పేస్ ఇండిపెండెన్స్లో మిస్ అవుతూ ఉంటారు కదా, అలా కాకుండా మనకి యాంపుల్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అవెన్ స్పేస్ మీకు డ్రావర్స్, పుల్అవుట్స్ అన్నీ కంఫర్టబుల్గా, ఎక్కడ వెరీ ఆర్గనైజ్డ్ కిచెన్. మీరు చూస్తే కనుక చూడండి ఎటువైపు చూసినా కూడా కిందకి ఎక్కడ వెరీ ఆర్గనైజ్డ్ అనమాట. ప్లేట్ యూనిట్స్, ఓవర్ హెడ్ స్టోరేజ్ అయినా కూడా గ్లాస్ ఇచ్చినా కూడా మళ్ళీ లోపలివి కనకుండా కొంచెం ఫ్లూటెడ్ గ్లాస్ ట్రాన్స్పరెంట్ గా ఉంది.
4 బర్నర్ స్టవ్. చిమ్నీస్ కూడా కలర్ కాంబినేషన్స్ వైట్ అండ్ బ్లాక్. మీరు ఏది అంటే పైన ఏది కనబడకుండా ఉండడానికి మనకి లోపల ప్యూరిఫైయర్స్ కూడా నీట్గా లోపలనే ఇవ్వడం జరిగింది. కంఫర్టబుల్ స్పేస్. మళ్ళీ ఇక్కడ గ్రీనరీ, చిన్న చిన్న గ్రీన్ మొక్కలు పెట్టేసుకున్నారు. అండ్ ఇటువైపు వచ్చేసి యూటిలిటీ ఏరియా, అక్కడ కూడా మొత్తం స్పేస్. అండ్ ఓన్లీ ఇది ఒకటే కాకుండా మనం ఏంటి ప్రతి చిన్న స్పేస్ను కూడా యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక మీరు పెద్ద అంటే అన్ని టాల్ యూనిట్ లాగా ఇచ్చామన్నమాట. మొత్తం షెల్ఫ్సే ఇచ్చాము, రఫ్ అండ్ టఫ్. మనం ఏం పుల్ అవుట్స్ కానీ వెరీ ఫ్యాన్సీ యాక్సెసరీస్ ఏం యూజ్ చేయలేదు. పెద్ద కబర్డ్ లాగా, సో ఎంత పెద్ద హెవీ స్టోరేజ్ అయినా మీరు పెట్టుకునేలాగా. మళ్ళీ ఇంత పెద్ద ఒకేసారి డోర్స్ ఓపెన్ చేయకుండా కంఫర్టబుల్గా చిన్నగా 2 బ్రేకప్ చేసాము. ఈ కింద బ్రేక్ఫాస్ట్ కింద కూడా స్టోరేజ్ చూస్తే మీకు అన్ని పెద్దవి పెట్టుకునేటట్టు అన్ని పుల్ అవుట్స్ ఇవ్వకుండా ఇటువైపు మొత్తం డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పనా, చక్కగా చాలా మంది విమెన్ ఎలా ఉంటారంటే వంట చేసుకుంటూ మధ్య మధ్యలో టీవీ చూడాలని కోరుకుంటారు. ఈ కిచెన్ నుంచి హాల్లో ఉన్న టీవీ కూడా చూడొచ్చు. చెప్పాను కదా, కనెక్టింగ్. మీకు కూర్చొని టీవీ చూడొచ్చు, ఫ్యామిలీ ఇక్కడ కూర్చున్న వాళ్ళతో మాట్లాడుతూ చేయొచ్చు. సో మీకు బోర్ అనేది ఉండదు అన్నమాట. అవును, ఇక్కడ నార్మల్ వాల్ వచ్చి ఉంటే మాత్రం కొంచెం ఆ కనెక్షన్ కట్ అయ్యేది అండ్ వెరీ కాంపాక్ట్ అయ్యేది అనమాట. ఎస్. స్వరూప గారు, మనం ఇంతసేపు డ్రాయింగ్, లివింగ్, డైనింగ్ అండ్ కిచెన్ చూసాం కదా, ఇప్పుడు మనం బెడ్రూమ్ స్పేస్ ఏరియాస్ చూద్దామా? ఎస్, అసలు బెడ్రూమ్ అనేది మన పర్సనల్ ప్రైవసీ స్పేస్. అది దాన్ని మీరు ఎంత బాగా డిజైన్ చేశారో చూడాల్సిందే. సో స్వరూప గారు, ఇదంతా బెడ్రూమ్ ఏరియాస్ అనమాట. మీకు ఆ సెక్షన్ అంతా ఇట్స్ సెంటర్ స్ప్రెడ్ ఫ్లాట్. మీకు అటు డ్రాయింగ్, లివింగ్, కిచెన్ వచ్చింది. ఈ ఏరియాస్ అంతా బెడ్రూమ్స్. సో ఈ బెడ్రూమ్ వాల్ ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ క్వైట్ ఆపోజిట్ ఆ లివింగ్ రూమ్ ఇట్లా ఎంటర్ అవగానే ఆపోజిట్ వాల్ అండ్ ఈ వెనకాలంతా బెడ్రూమ్ ఏరియా. సో ఈ వాల్ని మనం ఏంటి అంటే కొంచెం న్యాచురల్ ఫీల్, అంటే వీళ్ళు దే వాంటెడ్, మీరు ఎక్కడ చూసినా గ్రీనరీ న్యాచురల్గా చిన్న అంత వెరీ ప్లెజెంట్గా పెట్టుకున్నారు. కాబట్టి వీ వాంటెడ్ టు గివ్ ఎ టచ్ ఆఫ్ అంటే కంటెంపరీ ఆర్ట్ కాకుండా కొంచెం మంచి ఒక ఊరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఫీల్ ఇచ్చేటట్టుగా ఈ ఆర్ట్ కూడా చూస్తే కస్టమైజ్ చేయించామన్నమాట. ఇది కూడా మనం డిజైన్ చేసి కస్టమైజ్ చేయడం జరిగింది. దీని చుట్టూ ఒక చిన్న వుడెన్ ప్యానలింగ్ ఇచ్చేసి ఈ ఆర్ట్ అనేది చేపించేసాము. అది కూడా ఫోకల్ అయ్యేటట్టు ఫోకస్, ఒక చిన్న స్పాట్ లైట్. అండ్ రాగానే మళ్ళీ మీరు ఈ అటు ఇటు వెళ్ళేటప్పుడు మనకి చిన్న స్టోరేజెస్ ఉంటాయి కదా, ఒక చిన్న కన్సోల్ లాగా డిజైన్ చేయడం జరిగింది, చిన్న డ్రావర్స్. అది కూడా చూస్తే మీకు వుడ్ అండ్ మనం ఎక్కడెక్కడైతే డ్రాయింగ్ కానీ లివింగ్లో టీవీ యూనిట్లు ఏదైతే యూస్ చేసామో అదే చిన్న లామినేట్ యూస్ చేయడం అండ్ చిన్న వుడెన్ నాబ్స్. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ఏరియా అనేది చాలా హైలైట్ అవుతుంది. మళ్ళీ యాజ్ యూజువల్గా ఈ చిన్న చెట్లు, చిన్న చిన్న బ్రాస్ ఐటమ్స్ పెట్టడం వల్ల ఈ స్పేస్ చాలా ఎలివేట్ అవుతుంది. సో స్వరూప గారు, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మీరు చూస్తే అగైన్ వైట్, మీరు ఎటు వైపు చేసిన వైట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్స్ అండ్ బ్లూసే ఉంటాయి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూస్తే మొత్తం వైట్ విత్ వుడ్ టచ్ విత్ చిన్న షేడ్స్ ఆఫ్ గ్రీన్స్ అండ్ బ్లూస్లోనే ఒక షేడ్ తీసుకున్నాము. టీవీ యూనిట్ కూడా సింపుల్ వైట్ కలర్ అండ్ ఒక ఫ్లూటెడ్ ప్యానల్ తీసేసుకొని దీనికి డ్యూకో పెయింట్ ఈ షేడ్ ఆఫ్ బ్లూ ఆర్ గ్రీన్స్ ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ తీసుకొని ఇచ్చేసాము. ఒక చిన్న లైట్ పాయింట్, అగైన్ ఓన్లీ లైట్స్ అండ్ కలర్స్తోనే ఈ ఇల్లుని హైలైట్ చేయడం జరిగింది. ఇటువైపు చూస్తే కనుక మీకు మొత్తం స్టోరేజ్ స్వరూప గారు, మొత్తం వార్డ్రోబ్ యూనిట్ ఏరియా. మధ్యలో ఒక విండో వచ్చింది. విండోని కూడా మనం యూస్ చేస్తూ ఆ విండో స్పేస్ని కూడా మీరు చూస్తే అంటే ఆ హైట్ వార్డ్రోబ్స్ని మళ్ళీ మనం డివైడ్ చేయడం కూడా ఎలా అంటే ఇంతకుముందు మీరు చూస్తే పైన స్టోరేజ్ కూర్చోవచ్చా సవిత గారు? బాగుంది చాలా. ఇది ఒక విండో స్పేస్, మళ్ళీ దీన్ని కూడా ఒక చిన్న మ్యాట్రెస్ ఇచ్చారు, సోఫా టైప్ లాగా ఇచ్చేసాము. ఓపెన్ చేసుకోవచ్చు. సో మీకు ఆ డోర్స్ కూడా చూస్తే మీకు లెంత్ డోర్స్ కాబట్టి మీకు వాల్యూమ్ అంటే ఇల్లు హ్యూజ్గా కనబడుతుంది. డోర్స్ మొత్తం మీకు కింద మొత్తం అంటే అంత హెవీ డోర్స్, మీకు స్టోరేజ్ కూడా ఎలా డివైడ్ చేయడం కంఫర్టబుల్గా, మీకు ఏదైనా క్విక్గా తీసుకునే యాక్సెసరీస్ అవన్నీ డ్రావర్స్లో వచ్చేస్తాయి. బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ యాక్సెసరీస్ అవన్నీ డ్రావర్స్లో వస్తాయి. మిగతా మన స్టోరేజ్ అంతా ఇందులో వచ్చేస్తుంది. అండ్ మీరు స్టోరేజ్ చూస్తే చూడ వైట్ వుడెన్ హ్యాండిల్ అండ్ అగైన్ బ్లూ కలర్, ఏదైతే టీవీ యూనిట్లో తీసుకున్నామో అదే ఇది. అండ్ చిన్న కుషన్, ఈ కలర్ కాంబినేషన్ కూడా చూస్తే మీకు కర్టెన్స్ కానీ షేర్ కర్టెన్స్ కానీ బ్లైండ్స్ కానీ బ్లూ కలర్ విత్ వైట్ కాంబినేషన్. అండ్ కర్టెన్స్ కూడా మనం చాలా అక్కడి నుంచి తీసుకున్నాం, సో దట్ ఆ హ్యూజ్గా ఇల్లు అనేది హ్యూజ్గా కనబడేట్టుగా. విండో కర్టన్స్ అలాగే బెడ్షీట్స్ కూడా సేమ్ కాంబినేషన్స్ బాగున్నాయండి, చాలా బాగా తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సవిత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ.